ఓం శాంతి. అన్ని రోగాలను మనమే ఆహ్వానించి పిలిచాము. చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు, చాలా రకాల అనారోగ్యాలకు కారణం మానసిక బలహీనతలే. అవి శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. ఎక్కడో మనసులో చిన్న బిందువులాగా స్ట్రెస్ ఉంటుంది. ఈ ప్రపంచంలో 2 సిద్ధాంతాలున్నాయి. అది ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ మరియు లా ఆఫ్ ఫెయిత్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే ఆలోచనను క్రియేట్ చేస్తామో అది ప్రకృతిలోకి వెళ్ళి రియాక్షన్ జరిగి తిరిగి మరలా 4 ఎక్కువగా అయ్యి మనకే చేరుతుంది. ఉదాహరణకు, ఎప్పుడూ నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, నాకు రోగం వస్తుందేమో అని లోపల భయం ఉంటుంది. ఈ సంకల్పం వాయుమండలంలోకి వెళ్ళి అదే సంకల్పాలను అది అట్రాక్ట్ చేస్తుంది మరియు అదే పరిస్థితులు నిర్మించబడతాయి. రెండవది లా ఆఫ్ ఫెయిత్. ఇది రోగాల నుండి ముక్తి అయ్యేందుకు. ఎవరిపైన దేనిపైన విశ్వాసం ఉంటుందో దాని ద్వారానే వారికి నయం అవుతుంది. పెద్ద డాక్టర్ల వలన నయం కాని రోగాలు వీధిలో అమ్మే మూలికలతో బాగైపోతాయి. ఎందుకంటే అక్కడ నమ్మకం పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి. శారీరక జబ్బు వచ్చిందంటే ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. రెండవది విశ్వాసం. కొంతమందికి కొందరు డాక్టర్లపై చాలా నమ్మకం ఉంటుంది. వారు ఏ మెడిసిన్ ఇచ్చినా వారి హస్తవాసి మంచిది, వెంటనే తగ్గిపోతుందని నమ్ముతుంటారు. మందులు తప్పకుండా తీసుకోవాలి, కానీ ఏ సంకల్పంతో తీసుకోవాలి? చాలామంది చాలా దుఃఖంతో, బాధతో, విసుగుతో మందులు తీసుకుంటుంటారు. కానీ అలా మందులు స్వీకరించకూడదు. పరమాత్ముడు చెప్తారు, మంచి పాజిటివ్ సంకల్పాలతో మందుల్ని స్వీకరించాలి. నాకు ఆరోగ్యాన్నిచ్చే ఫ్రూట్స్ని ఈ మాత్రల రూపంలో తీసుకుంటున్నాను, నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నానని ప్రీతిగా స్వీకరించాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరైనా మంచి ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, వీళ్ళు అరే అంత ఆరోగ్యంగా ఉండేవాడికి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా ఇక్కడ ఒక లంపు గడ్డ ఉంది అని అనిపిస్తోంది అని ఫీల్ అవుతుంటారు. తమకెక్కడ వస్తుందోనని భయపడుతుంటారు. ఈ విధమైన మానసిక రోగాల నుండి తమను తామే విముక్తి చేసుకోవాలి. ఎందుకంటే అనేక రోగాలకు మనం చేసే నెగిటివ్ ఆలోచనలతోనే జన్మనిచ్చాము. ఇప్పుడు అనేక రోగాల నుండి ముక్తి అయ్యేందుకు ఎలాంటి సంకల్పాలను చెయ్యాలో, మెడిటేషన్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. వాటి నుండి సదాకాలం కొరకు ముక్తిని పొందుతాము. స్టార్ట్ చేద్దాం. అనుభవం చేయండి. మస్తకం మధ్యలో నేను ఆత్మ ఒక మెరిసే నక్షత్రాన్ని. నేను ఆత్మ శాంతిగా ఉన్నాను. నా పూర్తి శరీరం రిలాక్స్డ్గా ఉంది. శాంతిగా ఉన్నాను. నా శరీరం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. నేను ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్. బుద్ధిని ఆ లైట్ పైన ఏకాగ్రం చేయండి. పరమాత్మ శివబాబా కూడా నాలాగే ఒక పాయింట్ ఆఫ్ లైట్.
మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ, సర్వశక్తివంతులు నా తలపైనే ఉన్నారు. నాకు ఛత్రఛాయగా ఉన్నారు. ఫీల్ అవ్వండి. వారి తోడును అనుభవం చేయండి. శివబాబాతో ప్రేమతో నిండిన ఒక రిలేషన్షిప్ని, సంబంధాన్ని ఫీల్ అవ్వండి. స్నేహితుడు, తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లెలు, తమ్ముడు, ప్రియుడు, ఏదో ఒక సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి. పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ నుండి ప్రేమతో కూడిన కిరణాలు వెలువడి నా పాయింట్ ఆఫ్ లైట్లో ఇమిడిపోతూ ఉన్నాయి. ఫౌంటైన్ లాగా ఈ ప్రకాశం, ఈ హీలింగ్ రేస్ పరమాత్మ బిందువు నుండి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రేమను మనసు లోతుల నుండి ఫీల్ అవ్వండి. పరమాత్మ ప్రేమ సాగరులు వారితో సంబంధాన్ని జోడించి నేను ఆత్మ ప్రేమతో నిండిపోయాను. ఈ పరమాత్మ ప్రేమలో లగ్నమైపోండి, మగ్నమైపోండి. వారు నన్ను చాలా ప్రేమిస్తారు. నాపై గమనం ఉంచుతారు. నా గురించి కేర్ తీసుకుంటారు. నా జతలో నాకు తోడుగా ఉన్నారు.
అనుభవం చేయండి. మెల్లమెల్లగా ఈ ప్రేమ కిరణాలు నా పాయింట్ ఆఫ్ లైట్లో నిండిపోయి పూర్తి శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ ప్రేమ కిరణాలు ముందుగా బ్రెయిన్లోకి వ్యాపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క అవయవాన్ని విజువలైజ్ చేసుకోండి. నా బ్రెయిన్ ఈ కిరణాలతోటి ఛార్జ్ అయిపోయింది. నేను చాలా బుద్ధిమంతుణ్ణి. పరమాత్ముని ప్రేమతో ఈ బ్రెయిన్ పూర్తిగా ఛార్జ్ అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా ఈ పరమాత్ముని ప్రేమ ప్రకాశం కళ్ళ వద్దకు వచ్చింది. ఈ కళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత సుందరమైన ప్రపంచాన్ని చూసేందుకు ఈ కళ్ళు హెల్ప్ చేశాయి. మెల్లమెల్లగా ఈ ప్రేమ కిరణాలు ముక్కు, పూర్తి ముఖం, గొంతు, పూర్తి వెన్నెముకకు వ్యాపించాయి. మెల్లమెల్లగా రెండు భుజాలకు, చేతులకు, చేతి వేళ్ల వరకు వ్యాపించాయి. నా ఒక్కొక్క అవయవానికి పరమాత్ముని ప్రేమ కిరణాలనిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మెల్లమెల్లగా అనుభవం చేయండి. ఈ పరమాత్మ ప్రేమ కిరణాలు చెస్ట్కి, గుండెకు చేరుతున్నాయి. తెల్లని ప్రకాశం నుదుటి నుండి గుండెకు చేరినట్లుగా అనుభవం చేయండి. పూర్తి గుండె ప్రకాశవంతంగా అయిపోయింది. మెరుస్తూ ఉంది. ఈ గుండె నార్మల్గా పనిచేస్తున్నది.
పూర్తి శరీరం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ గుండె ద్వారానే జరుగుతుంది. గుండె నార్మల్గా పనిచేయడం ద్వారా నా శరీరంలోని బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది. అనుభవం చేయండి. నా లంగ్స్ నార్మల్గా పనిచేస్తూ ఉన్నాయి. ఆక్సిజన్ లెవెల్ నా లంగ్స్కి ప్రాపర్గా లభిస్తూ ఉంది. ఫీల్ అవ్వండి. మెల్లమెల్లగా ఈ పరమాత్ముని ప్రేమ కిరణాలు ఇంటెస్టైన్కి వ్యాపిస్తున్నది. నా ఇంటెస్టైన్ పూర్తిగా క్లీన్గా ఉంది. నార్మల్గా పనిచేస్తున్నాయి. మెల్లమెల్లగా ఈ ప్రకాశం కడుపుకు చేరుతుంది. నా జీర్ణశక్తి నార్మల్గా జరుగుతూ ఉంది. నా పొట్ట, లివర్ క్లీన్గా ఉంది. మెల్లమెల్లగా ఈ కిరణాలు ప్యాంక్రియాస్ మరియు కిడ్నీలకు చేరుతున్నాయి. అనుభవం చేయండి. పరమాత్మ ప్రేమ కిరణాలు కింద నడుము జాయింట్స్, మోకాళ్ళ జాయింట్స్, కాలి వేళ్ళ వరకు వ్యాపించింది. ఇప్పుడు నా పూర్తి శరీరమంతా పరమాత్ముని ప్రేమ కిరణాలతో మెరిసిపోతున్నది. పరమాత్మ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ శరీరానికి హీలింగ్ ఎనర్జీని ఇస్తున్నారు. అనుభవం చేయండి. నా శరీరం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా ఉంది. ఆక్సిజన్ లెవెల్ నార్మల్గా ఉంది. నా శరీరం యొక్క ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క మజిల్, ఒక్కొక్క బోన్, నరాలు, సెల్స్ శక్తిశాలిగా అయిపోయాయి. ఇప్పుడు మీరు ఏ భాగంలో, ఏ ఆర్గాన్లో అయితే జబ్బు ఉందో, నొప్పిని ఫీల్ అవుతున్నారో
దానిపైన ఫోకస్ చేసి ఈ విధంగా ఫీల్ అవ్వండి. ఈ నొప్పిని కలిగించే అవయవం పరమాత్మ హీలింగ్ కిరణాలతో, ప్రేమ కిరణాలతో మెరుస్తున్నది. పూర్తిగా నార్మల్గా పనిచేస్తున్నది. మెల్లమెల్లగా అనుభవం చేయండి. ఈ పరమాత్మ ప్రేమ కిరణాలు మన ఇంట్లోని సభ్యులందరికీ, పరివారమంతటికీ లభిస్తున్నాయి. నా మనస్సులో ఎవ్వరి పట్ల నెగటివ్ భావన లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను. అందరూ నన్ను ప్రేమిస్తారు. నేను అందరికీ ఆశీర్వాదాలను ఇస్తున్నాను. అందరూ నాకు ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. నాకు అందరితోటి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. మన ఇంట్లో అందరూ ఈ ప్రేమ కిరణాలతో నిండుగా అయిపోయారు. అన్ని సంబంధాలు ఆరోగ్యకరంగా మంచిగా ఉన్నాయి. మేమంతా ఐకమత్యంగా ఉన్నాము. ఇప్పుడు ఈ పరమాత్మ ప్రేమ కిరణాలు పూర్తి విశ్వమంతటా వ్యాపించాయి. పూర్తి విశ్వంలోని ఆత్మలందరూ ఈ ప్రేమ కిరణాలతో నిండుగా అయిపోయారు. అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది లా ఆఫ్ నేచర్. ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి ప్రతిఫలంగా పొందుతాము. నేను అందరికీ పరమాత్మ ప్రేమ యొక్క వైబ్రేషన్స్ని ఇస్తున్నాను. నా మనస్సులో సర్వాత్మల పట్ల శుభ భావన, శుభ కామన ఉంది. అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి,
ఇప్పుడు ఈ సంకల్పం చేయండి, నేను శక్తిశాలిని, పవర్ఫుల్. నేను నిర్భయంగా ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నా జీవితం ప్రేమ మరియు సంతోషంతో నిండి ఉంది. నా అన్ని సంబంధ బాంధవ్యాలు చాలా ప్రేమగా ఉన్నాయి. నేను విశ్వంలోని సర్వాత్మలకు ఆశీర్వాదాలనిస్తున్నాను. అందరితో ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. 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 ఓం శాంతి.